మంత్రి హోదాలో తనకు మేడారం జాతర నిర్వహించే అవకాశం ప్రజలు ఇచ్చారన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిలువెత్తు బెల్లం అమ్మవారికి సమర్పించారు. మేడారం జాతరను వైభవంగా నిర్వహిస్తామంటున్న మంత్రి సీతక్కతో అశోక్ ఫేస్ టు ఫేస్. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా సీతక్క పదవి బదులు చేపట్టిన తర్వాత ములుగు జిల్లాకు వచ్చారు. ములుగు జిల్లాలో పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. మేడారంలో ఆదివాసీ సాంప్రదాయ ప్రకారం కూడా ఇక్కడ పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు తెలుసు అక్క, మీరు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడికి మేడారం వచ్చారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? సమ్మక్క సారలమ్మ బిడ్డలుగా, ఆదివాసీ బిడ్డగా ఈ ప్రాంత ప్రజలు నాకు ఇచ్చినటువంటి, ములుగు నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశంతో, రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అవకాశంతో, సోనియమ్మ గారు ఇచ్చినటువంటి అవకాశం, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మల్లికార్జున ఖర్గే గారు నన్ను మంత్రిగా నియామకం చేసి ఈసారి జాతర ఒక మంత్రి హోదాలో నిర్వహించేటువంటి అవకాశం నాకు దక్కింది. అయితే నేను ఎప్పుడు కూడా ఇక్కడ ప్రాంత ప్రజల యొక్క, భక్తుల యొక్క విశ్వాసాలు, నమ్మకాలు, ఆదివాసీల సాంప్రదాయబద్ధంగానే ఈ జాతర నిర్వహణ జరగాలని గత కొంతకాలంగా డిమాండ్ చేసుకుంటూ వచ్చినాం. ఈసారి అద్భుతంగా ఎక్కడ కూడా విఘాతం జరగకుండా, భక్తులకు ఇబ్బంది కలగకుండా, ఆదివాసీ సాంప్రదాయాలకు, సమ్మక్క సారలమ్మ తల్లులకు ఇష్టమైన పద్ధతిలోనే ఈ యొక్క జాతర నిర్వహణ. మొత్తం అభివృద్ధి చేస్తాం 75 కోట్ల రూపాయలతోనే అని అంటున్నారు, సరిపోవని ప్రతిపక్షాలు అంటున్నాయి, దాన్ని ఎట్లా చెప్తారు? 75 కోట్ల రూపాయలు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు సత్యవతి రాథోడ్ గారు ఆధ్వర్యంలోనే మేము రూపొందించినటువంటి అంచనాలు. ఆ అంచనాలు ఏది మొన్న ఎలక్షన్స్ కంటే ముందు ఆ ప్రతిపాదనలే రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. సో అవి ఇమీడియట్లీగా శాంక్షన్ చేసినాం. ఎందుకంటే తక్షణమే నిర్వహించాలి కాబట్టి. మేము ఎలక్ట్ అయింది కూడా 10 రోజులు అవుతుంది, ఇంకా అంటే మా రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ ఏర్పడి కూడా. కాబట్టి ఖచ్చితంగా ఏ అవసరం ఉన్నా మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఆయన కూడా సమ్మక్క సారలమ్మ అంటే చాలా విశ్వాసంతో ఉండేటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆయన ఇక్కడ పాదయాత్ర కూడా తల్లుల యొక్క దీవెనలతో స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా జిల్లా కలెక్టరేట్ నుంచి ఈ ప్రతిపాదనలు వచ్చినాయి అనగానే వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మేము ఇప్పుడు రివ్యూ చేసుకుంటున్నాం ఏం చేయాలి స్వాస్థ్య ప్రాతిపదికన. ఎందుకంటే మనకున్నది 2 months టైం, 2 నెలలే ఉన్నది. కాబట్టి ఈ 2 నెలల్లో ఇప్పుడు ఇమీడియట్లీ భక్తులకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకుంటూ స్వాస్థ్య ప్రాతిపదికన కూడా కావాల్సినటువంటి నిధులు తప్పకుండా తెచ్చుకునే బాధ్యత నాది. రాష్ట్రం అప్పుల పాలైందనంటే మేము కోట్లాది రూపాయల ఆస్తులు అప్పగించినామని చెప్తున్నారు, దాన్ని ఎట్లా చూస్తారు? ఈ మైకు 10 ఏళ్ల కింద 50 రూపాయలకు దొరికింది. ఇప్పుడు అంచనా కడితే 2000 రూపాయలు ఉంటుంది. కాబట్టి అప్పటి అంచనాలను మేము ఇచ్చినప్పుడేమో 17,000 కోట్ల రూపాయలే ఇది విద్యుత్ సంస్థలు ఇచ్చారంటున్నారు. అదే వాటికి వాళ్ళు లెక్కలు కట్టి ఇప్పటి అంచనాలతో చూపిస్తున్నారు. కాబట్టి అప్పులైంది వాస్తవం 5 లక్షల కోట్ల రూపాయలు. ఈరోజు వాళ్ళే అంటారు మరి అమలు కానీ హామీలని డబ్బులు లేవని వాళ్ళే అంటున్నారు. మరి గుల్లా చేసిపోయిన ఇష్టానుసారంగా భవనాలు, భవంతులు, లేకుంటే కట్టడాలు. పాపం జీతాలు కూడా ఇవ్వలేదు. 1వ తారీఖు వస్తే వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వకుండా కోతలు పెట్టిరు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు, ప్రజలు, నిరుద్యోగులు అందరూ కలిసి ఆ ప్రభుత్వానికి వాతలు పెట్టి మాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి మేము బాధ్యతాయుతంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పరిపాలిస్తాం. దసరాతో అశోక్ మేడారం జాతర నుంచి.